వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. దిస్ ఈజ్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రేపు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. 4న కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగబోతుంది, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి అసలు కౌంటింగ్లో ఏ దశల్లో ఏ విధంగా చేస్తారన్న దానికి సంబంధించి అటు ప్రజలకు కానీ రాజకీయ పార్టీలు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయడానికి 10 టీవీ సిద్ధమైంది. ఇన్ డీటెయిల్డ్గా కౌంటింగ్ ప్రక్రియను మొదట ఏ విధంగా లెక్క పెడతారు, ఏ విధంగా కట్టలు కడతారు, టేబుల్స్ ఏర్పాటు ఎందుకు, ఈ రౌండ్స్ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా అలాగే వచ్చే తొలి ఫలితం ఏ నియోజకవర్గాలకి ఎర్లీగా రిజల్ట్ రాబోతుంది, అలాగే ఏ నియోజకవర్గాలకి కొంత లేటుగా రిజల్ట్ రాబోతుందన్న అంశానికి సంబంధించి మీకు ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటగా 1 by 1 మనం చూద్దాం. ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఒకసారి చూస్తే పాయింట్ వైజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ జూన్ 4 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ సంబంధించి తొలుత పోస్టుల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అలాగే మనం చూస్తే కౌంటింగ్ మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మనం క్లియర్ కట్గా మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్ అనేది అత్యంత కీలకమైంది. అంటే 2019 ఎన్నికల్లో 2,50,000 లోపు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు నమోదైతే ఈసారి దాదాపు 4,50,000 వరకు ఆ పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అలాగే సర్వీస్ ఓట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మన ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండి సైనికుడిగా కానీ ఇంకా వేరే ఉద్యోగిగా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు సర్వీస్ కేటగిరీ కిందకు వస్తారు. ఈ సర్వీస్ కేటగిరీ ఉద్యోగులు కూడా దాదాపు కౌంటింగ్కి ఒక 2 రోజుల ముందు వరకు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ను పంపించే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకా అవి కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సైనికులకు సంబంధించి వాళ్ళు బార్డర్లో పనిచేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటర్గా నమోదై ఉంటారు. అందుకు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటు కింద వస్తుంది కాబట్టి అలాంటి ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొదట 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మొదటగా పోస్టల్ బ్యాలెట్లను మనం తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్లని 25 పోస్టల్ బ్యాలెట్లు ఒక కట్ట కడతారు. ఒక కట్ట కట్టిన తర్వాత 20 టేబుల్స్ ఏర్పాటు చేసినప్పుడు లేదంటే 14 టేబుల్స్ ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క టేబుల్కి సంబంధించి మనం చూస్తే 25 ఓట్ల కట్టలను పోస్టల్ బ్యాలెట్ కట్టలను ఆ 14 టేబుల్లో సర్దుతారు. ఈ 14 టేబుల్లో సర్దిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు ఈసారి కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి కాబట్టి ఖచ్చితంగా 8 గంటల నుంచి దాదాపు ఒక 9 గంటల అంటే ఒక గంట 15 నిమిషాలు పట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఇది ఒక ఫస్ట్ పేజ్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు పూర్తయిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్లలో ఎవరెవరికి ఏం లీడ్స్ వచ్చాయనేది స్పెసిఫిక్గా అక్కడ ప్రకటిస్తారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అలాగే ప్రతి టేబుల్కి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 14 టేబుల్స్ మనం అనుకుంటే ఒక అభ్యర్థికి ఒక అసెంబ్లీ అభ్యర్థికి 14 మంది ఏజెంట్లు ఉంటారు. అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి కూడా 14 టేబుల్స్ ఉంటే 14 టేబుల్స్కి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ను ఉంచుతారు. గతంలో విధానం ఎలా ఉండేది, ప్రతి టేబుల్ దగ్గర ఒక అభ్యర్థికి సంబంధించి ఒక ఏజెంట్ ఉండే క్రమంలో ఆ 14తో పాటు ఆల్టర్నేటివ్గా ఒక 14 మంది అంటే రిలీవర్స్ ఏజెంట్ అంటారు వాళ్ళని, ఆ ఏర్పాటు ఉండేది. కానీ ఈసారి ఎన్నికల సంఘం ఏం చేసిందంటే 14 టేబుల్స్ దగ్గర సంబంధించి 14 మంది ఏజెంట్లు అభ్యర్థి తరపున ఉండొచ్చు. అలాగే అటు ఆల్టర్నేటివ్గా కేవలం 5 నుంచి 6 మాత్రమే ఈసారి అనుమతించారు. అంటే ఈ 14 మంది ఏజెంట్లు 14 టేబుల్స్ దగ్గర కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నప్పుడు ఆ అభ్యర్థి తరపున వాళ్ళకి ఏమైనా అలసట కలిగినా లేదంటే ఇబ్బంది కలిగినా ఒక అరగంట రెస్ట్ తీసుకోవాలనుకున్నా ఈ ఆల్టర్నేటివ్గా ఉన్న ఈ రిలీవర్గా 5 ఏజెంట్లు ఎవరైతే కొంచెం దూరంగా కూర్చుంటారో వాళ్ళ ఒకరు ఈ జాయిన్ అయ్యే ప్రక్రియ కొనసాగుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం దీని ప్రక్రియ ఎలా సాగుతుందో మీకు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూస్తే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాక అధికారికంగా ఫలితాలపై ప్రకటన. ఇక్కడ చాలా కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. 4 దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది కాబట్టి ఒక్కొక్క దశ ఏ విధంగా ఉండబోతుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం రాబోతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ సిబ్బందికి టేబుళ్ళు కేటాయిస్తారు. ఆ తర్వాత మనం చూస్తే ఉదయం 4 గంటలకి కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. నేను మొదటి దశ కోసం మాట్లాడుతున్నాను, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగబోతుందో. ఉదయం 5 గంటలకు సిబ్బందికి టేబుళ్ళు కేటాయిస్తారు. అలాగే ఉదయం 5 గంటలకు
కౌంటింగ్ గోప్యతపై సిబ్బందితో తొలుత ప్రమాణం చేస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే అటు రిటర్నింగ్ అధికారి కానీ మిగతా అధికారులందరూ అక్కడ కౌంటింగ్ సంబంధించి ఏ వివరాలు బయటకు పొక్కకుండా ఉండడానికి మేము ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడమని అందరి చేత ఒక ఓత్ చేయిస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఓత్ చేసిన తర్వాత ఆ సిబ్బందిని లోపలికి అనుమతించే ప్రక్రియ అది సర్వసాధారణంగా జరిగేది. నెక్స్ట్ తొలుత సర్వీస్ ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కింపు. నేను ఇందాక మీకు చెప్పాను, తొలుత సర్వీస్ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో సర్వీస్ ఓట్లను ఫస్ట్ లెక్కిస్తారు, తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. లెక్కించే ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ను ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. అలాగే ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక్కో రౌండ్కు 20 కట్టలను ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్ ఉంటే 14 టేబుల్స్ దగ్గర 20 కట్టలు కట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ విధంగా అట్లా సర్ది ఫస్ట్ ఆ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే ఈ పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అయిపోయిందో పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. స్పెసిఫిక్గా మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో ఎవరెవరికి ఆధిక్యత ఉందో రిటర్నింగ్ అధికారి కానీ లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి స్పెసిఫిక్గా ఆ ప్రధాన అభ్యర్థుల ఏజెంట్ల ముందు ఆ వివరాలను బయట పెడతారు. ఆ వివరాలను అఫీషియల్గా కూడా చెబుతారు. చెప్పిన తర్వాత వాటిని మనం ప్రజెంట్ చేయడం లేదంటే వాటిని బయటికి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లు అయిపోయిన తర్వాత ఈవీఎంల ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సీరియల్ నెంబర్ 1 to 14 వరకు ఈవీఎం లెక్కింపుతో ఫస్ట్ రౌండ్ పూర్తవుతుంది. ఈ ఫస్ట్ రౌండ్ అంటే ఏంటో మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఆ నియోజకవర్గం పోలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 100 లేదా 120 ఈవీఎంలు ఉపయోగించారు అనుకుందాం. ఈ ఈవీఎంలన్నిటికీ సీరియల్ నెంబర్స్ ఉంటుంది. మీరు గమనించారో లేదో ప్రతి ఈవీఎం మీద 1, 2, 3, 4, 5, 6 అనే సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ పోలింగ్ సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సీరియల్ నెంబర్స్లో 1 నుంచి 14 నెంబర్ ఉన్న ఈవీఎంలను ఫస్ట్ రౌండ్లో లెక్కిపిస్తారు. ఈ 14 టేబుల్కి సంబంధించి ఈ 14 ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ 14 ఈవీఎంలను లెక్క పెడతారు. ఈ 14 ఈవీఎంల్లోని ఏదైనా ఒక సాంకేతిక సమస్య తలెత్తితే ఆ సాంకేతిక సమస్య తలెత్తిన ఈవీఎంను పక్కన పెట్టి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ వీళ్ళందరూ సంతకాలు చేసిన తర్వాత దాన్ని జిల్లా రిటర్నింగ్ అధికారికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈ 15వ ఈవీఎంను కూడా ఈ దీంట్లో చేర్పిస్తారు. ఒకటి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 14 మొత్తం ఈవీఎంలను ఈ 14 టేబుల్స్లో లెక్కించిన తర్వాత తొలి రౌండ్ పూర్తయినట్టు లెక్క. తొలి రౌండ్ పూర్తయిన తర్వాత దాని ఫలితాన్ని అప్పుడు చెప్తారు తొలి రౌండ్లో ఎవరికి ఆధిక్యత వచ్చిందనేది. ఇక మనం చూస్తే సెకండ్ మనం చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి సంబంధించి ఈ ఈవీఎంలో నమోదైన ఓట్లు సరిచూసుకున్న తర్వాత వీవీప్యాట్ చీటీల లెక్కింపు అనేది జరుగుతుంది. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్లో ఈవీఎంల నెంబర్ 1 నుంచి 14 వరకు ఈవీఎంలు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్లో వాటిని లెక్కించిన తర్వాత తొలి రౌండ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటిస్తారు. ఇక ఈ రెండో రౌండ్లో 15 నుంచి 28 అంటే మళ్ళీ అప్పుడు 14 ఈవీఎంలు తీసుకొస్తారు. కౌంటింగ్ సెంటర్ అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి. వాటిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 14 టేబుల్లో ఈ 14 ఈవీఎంలను ఒక్కొక్క టేబుల్ దగ్గర అరేంజ్ చేస్తారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల అందరూ కూడా అక్కడ చుట్టూరు వాళ్ళు ఉంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ 14కి సంబంధించి ఈవీఎంలను కౌంట్ చేస్తారు. కౌంట్ చేసిన తర్వాత మొత్తం ఎవరెవరికి ఎన్నెన్ని నమోదయ్యాయో అన్న దానిపైన వెంటనే వివరాలు రాసుకొని మళ్ళీ ఏజెంట్లకు కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇగోండి మీరు క్లియర్ కట్గా చూశారు కదా, ఇగోండి మీ పార్టీకి ఇన్ని వచ్చాయి, మీ పార్టీకి ఇన్ని వచ్చాయని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అధికారికంగా దాన్ని వివరిస్తారు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, మనకు వీవీప్యాట్లకు సంబంధించి చీటీలు ఉంటాయి. మనం పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు అటు మనం ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత మనకి వీవీప్యాట్ నుంచి ఒక స్లిప్ అనేది వస్తుంది. అయితే ఈ స్లిప్స్ మొత్తం అన్నీ లెక్క పెట్టరు. సిస్టమ్ ఏంటి, ఎన్నికల సంఘం ఏం సూచించింది, అలాగే సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చిన గైడ్ లైన్స్ వీటన్నిటిని మన పరిగణలోకి తీసుకున్న తర్వాత ర్యాండమ్గా ఈ పోలింగ్ కేంద్రాలు అంటే ఒక నియోజకవర్గంకి సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలన్నిటిని నెంబర్లు రాసి అక్కడ ఒక లాటరీలాగా ఒక 5 నెంబర్లను తీస్తారు. ఈ 5 నెంబర్లను తీసి 5 నెంబర్లకు సంబంధించి ర్యాండమ్గా వీవీప్యాట్స్ నుంచి వచ్చిన స్లిప్లను కూడా లెక్క పెడతారు. ఎందుకంటే దాన్ని లెక్క పెడతారు, ఎందుకంటే మేము అంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. వీవీప్యాట్ల లెక్కింపుకి సంబంధించి కూడా ఒక ర్యాండమ్గానే లెక్క పెడతారు. కానీ పూర్తిగా వీవీప్యాట్ల చీటీల లెక్కింపులు లేదా స్లిప్పుల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందంటే ఒకవేళ ఫలితం అంతా పూర్తిగా అన్ని రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత నెక్ టు నెక్ కౌంటింగ్లో నెక్ టు నెక్ హోరాహోరీగా జరిగినప్పుడు లేదంటే తక్కువ ఓట్లతో ఎవరైనా అభ్యర్థి పరాజయం పాలైన వాతావరణం ఉన్నప్పుడు లేదంటే డిఫరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అటు సెకండ్ అభ్యర్థి కానీ ఇంకా వేరే అభ్యర్థి కానీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక్కసారి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో చర్చించి
ఆ వీవీప్యాట్ల స్లిప్స్ని కూడా లెక్క పెడతారు. అప్పుడు మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్లను లెక్క పెడతారు. అలా కాని పక్షంలో కామన్గా జరిగే ప్రొసీజర్ ఏంటంటే 5 కేంద్రాలకు సంబంధించి ఈ వీవీప్యాట్ల స్లిప్పులను లాటరీలో ఒక 5 కేంద్రాలను సెలెక్ట్ చేసి 5 కేంద్రాల్లో నమోదైన ఆ పోలింగు అలాగే ఈ వీవీప్యాట్ స్లిప్స్ను అందరు ఏజెంట్ల ముందే లెక్క పెడతారు. దానివల్ల ఏంటి, సదరు పోలింగ్ కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదయ్యాయో ఈ స్లిప్స్ కూడా సరిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందన్న అంశాన్ని తెర ముందుకు తెస్తారు. ఇక 1 by 1 విధానాన్ని కూడా మనం నెక్స్ట్ చూద్దాం. లాటరీలో ఎంపికైన 5 కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కింపుతో కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు ఈవీఎంలో పోలైన ఓట్లకు వీవీప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసం వస్తే రెండోసారి మూడోసారి కూడా మళ్ళీ లెక్కించే అవకాశం ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ని కంటిన్యూ అవుతారు. అలాగే అప్పటికీ తేడా వస్తే వీవీప్యాట్ చీటీల్లో ఓట్లన్న పరిగణలోకి తీసుకొని తుది ఫలితాలు ప్రకటిస్తారు. అప్పటికీ కొంత తేడా ఉంది, అప్పటికీ ఇంకా డిఫరెన్స్ ఉంది, అప్పటికీ అటు ఓడిపోతున్న అభ్యర్థి ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ పోలింగ్ అంటే ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల కంటే వీవీప్యాట్ స్లిప్లను లెక్క పెడతారు. మొత్తం ఎన్ని నమోదయ్యి అన్ని లెక్క పెట్టిన తర్వాత తుది ఫలితాన్ని ప్రకటించడం అనేది ఒక ప్రొసీజరల్గా జరుగుతుంది. అయితే మొత్తం ఈ 4 పేజీల్లో ఏ విధంగా జరిగిందో మనం చూసాం కదా. మొత్తం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్ని స్థానాల్లో ఒకే మోడల్గా జరగదు. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఒకే విధంగా జరిగినా కూడా అటు రౌండ్స్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నియోజకవర్గంలో 14 రౌండ్లకే కౌంటింగ్ కంప్లీట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు, పోలింగ్ శాతం, నమోదైన ఓట్లు వీటి ఆధారంగా ఎన్నికల ఫలితం ముందు రావడం వెనక రావడం అనేది జరుగుతుంది. అందుకే మీరు గమనిస్తే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ అంటే ఒక 2-3 గంటల్లోనే ఫలితాలు దాదాపు పూర్తి ఫలితం వచ్చే నియోజకవర్గాలు మనం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది, తొలిగా వెలువడే అవకాశం ఉంది. అలాగే కృష్ణా జిల్లా పెడన, ఈ పెడన నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం కూడా త్వరగా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఆలస్యంగా ఫలితం వెలువడే నియోజకవర్గాలు మనం చూస్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి, అలాగే విశాఖ జిల్లా భీమిలి, అలాగే పెందుర్తి, గాజువాక, నంద్యాల జిల్లా పాణ్యం. ఒక్క విశాఖ జిల్లాలోనే భీమిలి, పెందుర్తి, గాజువాక 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం ఆలస్యంగా రాబోతుంది. అలాగే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కానీ పాణ్యం కానీ ఈ నియోజకవర్గాల్లో కూడా కొంచెం ఆలస్యంగా రాబోతుంది. అర్బన్ నియోజకవర్గాలైన చంద్రగిరి, భీమిలి, పెందుర్తి, గాజువాకల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఇవి అర్బన్ నియోజకవర్గాలు అవ్వటం, ఎక్కువ ఓట్లు ఉండటం వల్ల ఇక్కడ ఏం చేస్తారంటే కేవలం 14 రౌండ్లోనే కంప్లీట్ కావదు. కొన్ని చోట్ల 16 నుంచి 20, మరికొన్ని చోట్ల 20 నుంచి 24, మరికొన్ని చోట్ల 20 నుంచి 28 ఆ రౌండ్ల వరకు కూడా ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. అంటే అక్కడ అన్ని ఓట్లు నమోదై ఉంటాయి, అన్ని ఈవీఎంలు ఉపయోగించారు కాబట్టి ప్రతి రౌండ్కి 1 నుంచి 14 ఈవీఎంలు ఉపయోగించాలి కాబట్టి అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్న చోట ఆటోమేటిక్గా ఎక్కువ ఈవీఎంల వినియోగం జరుగుతుంది కాబట్టి ఎక్కువ రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. దానివల్ల అది ఆలస్యం అయ్యి ఫలితం అనేది కొంత లేటుగా వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఎన్నికల సంఘం చెప్తున్న లెక్కలు బట్టి మనం క్లియర్ కట్గా చూస్తే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపు 111 నియోజకవర్గాలకు సంబంధించి అయితే స్పష్టత రాబోతుందని క్లియర్ కట్గా ఎన్నికల సంఘమే చెప్తోంది. అయితే 2 గంటల నుంచి 4 గంటల మధ్య మిగతా ఆ నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టత రాబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితం మనకు రావడానికి దాదాపు సాయంత్రం 4-5 అయితే కానీ పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ 2 గంటల లోపు ఈ 111 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకవేళ 2 పక్షాలకి అక్కడ, ఎందుకంటే కొన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకగా పోటీ చేసింది కాబట్టి ఈ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది కాబట్టి ఆ 111 స్థానాలు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు దాదాపు స్పష్టత వచ్చి 111 నియోజకవర్గాల్లో 50-50 లాగా పోటాపోటీలాగా వస్తే మాత్రం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఫలితాలు వెలువడే మిగతా 60 పైగా స్థానాలు అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతాయి కాబట్టి ఇంకా ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ 111 నియోజకవర్గాలు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు వెలువడే 111 నియోజకవర్గాల ఫలితాల్లోనే ఏదైనా వర్గం అటు వైసీపీ అధికార పార్టీ కానీ ఇటు కూటమి కానీ ఎవరైనా ఒక అప్పర్ హ్యాండ్ ప్రదర్శిస్తే కొంత ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఫలితాలపై ఒక రకంగా ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈసారి కౌంటింగ్ కూడా ఉత్కంఠ రేపుతోంది.
మధ్యాహ్నం 2 గంటల లోపు 111 స్థానాలు, 2 గంటల తర్వాత మిగతా 60కి పైగా స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారన్నది ఒక ఎత్తు అయితే, ఈసారి పోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ ఫలితాలే 9, 9:15 లేదంటే 9:30 కూడా పట్టొచ్చు అంటున్నారు. ఎందుకంటే అటు కౌంటింగ్ 8కి ప్రారంభమైన నేపథ్యంలో గంటన్నర పట్టే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈసారి కొంత ఈ ఉత్కంఠకు తోడు ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మరింత ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించడానికి, అసలు ఎన్నికల సంఘం ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ మనం చూస్తున్నాం. త్వరితగతిన వెలువడే ఫలితాలు, అలాగే ఆలస్యమయ్యే ఫలితాలు, కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్లు వీటన్నిటికి సంబంధించి ఎన్నికల సంఘం ఏం చెప్తోంది? నిజంగా ఎన్నికల సంఘం చెప్తున్నట్టు ఈ 111 స్థానాలు సంబంధించి ఫలితం రావాలంటే 2 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నిజంగా ఉందా? పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి అత్యంత ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు ఏది వస్తారనే దాని మీద అయితే కనుక పూర్తి స్థాయిలో ఇరు వర్గాలు కూడాను 110 నుంచి 120 సీట్లు తామంటే తామని చెప్పేసి ఒకవైపు కూటమి, మరొక వైపు వైసీపీ ఇద్దరు కూడాను కాన్ఫిడెంట్ వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు ఇవన్నీ కలుపుకుంటే కనుక ఎప్పటికీ ఈ ఫలితాలు వస్తాయనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. ఇందాక మీరు చెప్పిన విషయాలన్నిటి కూడా చాలా స్పష్టత ఉంది. అయితే వీటిలో మనం పరిశీలిస్తే కనుక ఏపీలో మొత్తము 25+8 మొత్తం 33 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయి. అంటే 25 ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటన్నిటిలో కూడాను ఈ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత 8 అంటే ఈ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం అయితేనేమి, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఉండేటువంటి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మరో 8 అదనంగా పెట్టడం జరిగింది. మొత్తంగా 33 ఈ కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో 16 నుంచి 20 దాకా టేబుల్స్ ఉండే అవకాశం ఉంది. వీటిలో చూస్తే కనుక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్స్ లోపు ఉండేట్లు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 లోపు రౌండ్లు ఉంటాయి. అలాగే 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లు ఉంటాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లతో కలిపితే కనుక 5,29,000 నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. వీటిలో అంటే ఈ నమోదైనటువంటి వీటిలో ఈ హోమ్ ఓటింగ్తో కలిపితే కనుక 5,44,000 ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు నమోదైనవి అంటే వచ్చినవి. తర్వాత ఈ హోమ్ ఓటింగ్ కలిపితే కనుక 5,29,000 దాకా ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఇంకా ఈ సైనికులకు సంబంధించి ఇంకా కొంత రావాల్సి ఉంది. దాంతో కొంతమేరకు అయితే కనుక పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఇదే ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉండే అవకాశం ఉంది. ఈ పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నమోదైనటువంటి కారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు గతంలో కంటే కూడా ఈసారి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్కు ఉదయం 7:30 గంటల నుంచి కూడా వీటిని వీటి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. దాదాపు 1:30 వరకు ఈ ఫలితాలు వెలువడే అవకాశము ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యము. అయితే ఈ 175 నియోజకవర్గాల్లో మొదటి ఫలితాలు చూస్తే ఈ పెడన, నరసాపురము ఈ 2 నియోజకవర్గాల్లో త్వరగా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ పెడన నియోజకవర్గంలో చూస్తే 166,490 ఓట్లు ఉన్నాయి. ఈ నరసాపురం నియోజకవర్గంలో 169,036 ఓట్లు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలు అత్యల్పంగా ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు. కాబట్టి ఈ 2 చోట్ల కూడా త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చివరగా వచ్చే ఫలితాలు చూస్తే కనుక 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు 5 దాకా ఉన్నాయి. ఇవి గాజువాక, పెందుర్తి, భూమిలి, పాణ్యం, చంద్రగిరి. వీటిలో భీమిలి నియోజకవర్గంలో 3,56,481 ఓట్లు ఉన్నాయి. ఇది అత్యధికంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. రెండవ స్థానంలో పెందుర్తి ఉంది. ఇది 3,27,716 ఓట్లు ఉన్నాయి. మూడవ స్థానంలో గాజువాక ఉంది. ఇది 3,27,438 ఓట్లు ఉన్నాయి. నాలుగవ స్థానంలో పాణ్యం నియోజకవర్గం ఉంది. ఇది 3,25,575 ఓట్లు ఉన్నాయి. ఐదవ స్థానంలో చంద్రగిరి ఉంది. ఇది 3,11,958 ఓట్లు ఉన్నాయి. ఈ చొప్పున చూస్తే కనుక ఈ 5 నియోజకవర్గాల్లో ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సతీష్.
రైట్. మనం చూస్తున్నాం మా ప్రతినిధి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి విజయచంద్ర అందిస్తున్న వివరాలు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఫలితాలు ఏ విధంగా వస్తాయన్న దానిపైన టెంటివ్ అందించిన ఇన్ డీటెయిల్డ్ ఎనాలిసిస్ మనం చూశారు. అలాగే రేపు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అందరికంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ కానీ అలాగే ఫలితాలకు సంబంధించి కానీ మీకు పూర్తి వివరాలు అందించడానికి టెంటివ్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. స్పెసిఫిక్గా పూర్తి స్థాయి విశ్లేషణలతో రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మార్థాన్ ఎనాలిసిస్ మీకు టెంటివ్ అందించబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్.